దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. పాస్టర్ గారిని పిలిపించి బంధువులందరినీ, స్నేహితులందరినీ ఆహ్వానించి గొప్ప కృతజ్ఞత కూటమి పెట్టి దేవుడు నాకు చేసిన ఈ మేలు గురించి అందరిలో మంచిగా సాక్ష్యం చెప్పాలి. టైం ఎంత అయిందయ్యా? ఆఫీస్కి ఏ టైం రావాలి? సార్ 1 అవర్ లేట్ అయింది సార్, కొంచెం బండి ట్రబుల్ ఇచ్చింది. ఫ్రెండ్ రేపు పార్టీకి పిలిచాడు, గ్రాండ్గా పార్టీ పోతున్నాడు. రేపేమో ఆఫీస్ వర్క్ ఉంది. బాస్కి అబద్ధం చెప్పాలి. ఓకే, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని చెప్తాను. బాగుంది ఐడియా. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమనుకోకపోతే ఒక్కసారికి దయచేసి రేపటికి లీవ్ ఇస్తారా సార్? ఇప్పటికే నెలలో 5 రోజులు సెలవు పెట్టారు. మరలా సెలవు కావాలంటున్నాం. సెలవు తీసుకోకు. మిస్టర్ జాకబ్, నేను అసైన్ చేసిన వర్క్ కంప్లీట్ చేసావా? ఇప్పటికే 1 వారం రోజుల టైం ఎక్స్టెన్షన్ చేశాను. పని పూర్తయిందా? చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్, అయినా ఏదో ప్రాబ్లం ఎర్రర్ వస్తుంది. దయచేసి 1 వారం రోజులు టైం ఎక్స్టెన్షన్ చేయండి సార్. వా, ఏం నమ్మించాను బాస్. ప్రతిసారి బొక్కలో పడిపోతున్నాడు. అంతే, ఆయన మంచితనాన్ని ఆసరా చేసుకొని దాన్ని అవకాశంగా మార్చుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. ఈ ప్రపంచంలో ఒక్క పూటకు కూడా కూటికి నోచుకొని అభాగ్యులు ఎంతోమంది జీవిస్తూ ఉంటే, దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని నీవు చక్కగా పోషించుకోవటానికి ఒక మంచి జీవనోపాధి అనగా ఒక జాబ్ నీకు దయచేస్తే, కేవలం ఒక కృతజ్ఞత కూటమి పెట్టి నలుగురిలో దేవుడు చేసిన మేలు గురించి ఒక సాక్ష్యం ఇచ్చి సరిపెట్టుకుంటే అది ఒక నామకార్థ క్రైస్తవుడు చేసే పని. నెహెమ్యా, నీ ముఖంలో విచారం ఏంటి అని రాజు నెహెమ్యాను ప్రశ్నించాడు. అంటే అతని ముఖంలో ఉన్నటువంటి ఆ విచారాన్ని రాజు తన పరిపాలనలో నిమగ్నమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో కూడా దాని గురించి పట్టించుకున్నాడంటే నెహెమ్యా అంత బాధ్యతాయుతంగా వర్క్ చేస్తున్నాడు. రాత్రంతా మేలుకొని ఉపవాసం ఉండి రాజు జీవం కలిగిన దేవుణ్ణి సేవించే దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడు అని ప్రశ్నించాడు. అంటే నిజంగా ఆ దానియేలు గారి ప్రవర్తన, నమ్మకత్వం దేవుడి పట్ల ఎంతగా ఉందో ఆ రాజు ఎంతగా గుర్తించాడు. మరి ఆ నెహెమ్యా గురించి, ఆ దానియేలు గురించి చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల వద్ద, సంఘంలో విన్న నీవు ఆ మాటలు విని గాలికి వదిలేస్తే ప్రయోజనం ఏంటి? నీకు ఒక బాధ్యత ఉంది. ఆ నెహెమ్యా దానియేలు వలె నీకున్నటువంటి ఆ యొక్క జాబ్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. సమయానికి ఆఫీస్కి వెళ్ళక, లేనిపోని కుంటి సాకులు చెప్పి అవసరాల కోసం లీవ్ తీసుకుంటూ ఇచ్చిన సమయంలో వర్క్ని సకాలంలో కంప్లీట్ చేయకుండా ఏవేవేవో అన్నెసరీ లేమ్ ఎక్స్క్యూజెస్, రీజన్స్ చెప్తూ పై అధికారుల్ని ఇబ్బంది గురి చేయటం, ఒక క్రైస్తవుడుగా, బాధ్యత కలిగిన క్రైస్తవుడుగా అది నీకు తగునా?
నెహెమ్యా విషయంలో ఆ రాజు కానీ, దానియేలు విషయంలో రాజు కానీ వారెవరిని ఎలా గుర్తించారో నీవు కూడా నీ పై అధికారులు ఒక దేవుని బిడ్డగా దేవుని పట్ల ఎంత నమ్మకత్వంగా ఆ జాబ్లో పనిచేస్తున్నావో నీ పై అధికారులు సైతం గుర్తించి నీ నమ్మకత్వాన్ని బట్టి వారు సైతం దేవుడు వదిలి నడిపించాలి. ఇదే నీ బాధ్యత.